మంచిది. ఈ 4వ రాయి గురించి జ్ఞాపం చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు చక్కగా చదివేవాళ్ళు. ఒక్కరు చదవం బాబు. యేసు ఒలివ కొండకు వెళ్ళెను. తెల్లవారుగాని యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చింది గనక ఆయన కూర్చుండి వారికి బోధిస్తూ ఉన్నాడు. శాస్త్రులు పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యలో నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే తనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన మీద నేరం మోపవలనని ఆయన శోధించు ఎలాగూ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద విరేలితో ఏమో రాయిచుండెను. వారాయన పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆ మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి. ఇక్కడ మనము దేవుని వాక్యం ఎన్నో మార్లు ఈ వాక్యాన్ని మనం విన్నాం. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ గురించి శాస్త్రులు పరిసయ్యులు సద్దుకయ్యులు మత నాయకులందరూ కూడా యేసుప్రభు వారిని తప్పు పట్టాలని, ఆయన బోధలో తప్పు చూపించాలని వాళ్ళందరూ కూడా సమాజపు అధికారులందరూ కూడా ఆయన ఒలివ కొండ దగ్గర నుంచి ప్రార్థన చేసుకుని వచ్చి దేవాలయంలో కూర్చుని వారికి బోధిస్తుండగా ఆ పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి చూపిస్తున్నారు. బోధకుడా, ఈమె వ్యభిచారం చేసేటప్పుడు మేము చూసి పట్టుకున్నాం. మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలి, మరి మీరేమంటారు అని అడిగారు. అప్పుడు యేసయ్య మౌనంగా ఉండి నేల మీద కొంగి రాస్తా ఉన్నాడు. వాళ్ళు పట్టు వదలగడుగుతున్నారు. ఏంటి చెప్పవేంటి బోధకుడా, చెప్పవేంటి, చెప్పు త్వరగా, మీరు కొట్టమంటారా వద్దంటారా, చంపమంటారా వద్దంటారా అని కేకలేస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళ వైపు చూసి అంటాడు, మీలో పాపం లేని వాడు రాయేసి కొట్టండి అన్నాడు. పాపం లేకుండా ఉన్నవాడు కొట్టమన్నాడు. అనేటప్పటికి వీళ్ళకి ఆలోచన కలిగింది, ఏంటి ఈయన వంగి రాస్తున్నాడు, అసలు అక్కడ ఏం రాస్తున్నాడు చూస్తే ఎవరో పాపాలు వాళ్ళు కనపడుతున్నాయి అంట. అక్కడ ఎక్కడ కనపడుతున్నాయి? నేల మీద కనపడుతున్నాయి పాపాలు. కొంతమంది పాపాలు నేల మీద కనపడతాయి, కొంతమంది పాపాలు ఆయన ముఖంలోనే కనపడతాయి. ఎక్కడ కనపడతాయి? కొన్ని పాపాలు రహస్యమైన పాపాలు అంటే ఆయన ముఖంలో కనపడతాయి అంట. కొన్ని పాపాలు నేల మీద ఆయన రాస్తున్నప్పుడు కనపడుతున్నాయి అంట. వాళ్ళకి ఆ పాపాలు కనపడగానే నేను పాపిని, నేను ఈ రాయితో కొట్టకూడదు అని ఒక్కొక్క రాయి వదిలిపెట్టి వెళ్ళిపోయారంటాడు. ఒక్కొక్క రాయి వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. కారణం ఏంటంటే ఈ రాళ్ళు దేని సదృశ్యం అంటే పాపాన్ని గుర్తు చేసే రాళ్ళు. ఈ రాళ్ళు దేని సదృశ్యం చెప్పండి? పాపాన్ని గుర్తు చేసే రాయి. నువ్వు రాయిలాగా బతున్నావు అనుకో, నీలో ఉన్న పాపాన్ని నీ రాయిలాగా ఉన్న నీ జీవితం నీకు గుర్తు చేసిద్ది. పలానప్పుడు పలానా తప్పిదము చేశానని నీకు గుర్తు చేసేది అనమాట. అందుకే ఈ రాయి పేరు ఏంటంటే పాపాన్ని గుర్తు చేసే రాయి, జ్ఞాపకం చేసే రాయి. నువ్వు మర్చిపోయిన ఒక రోజుని ఆ రాయి నీకు జ్ఞాపకము చేస్తూ ఉంటుంది. ఎట్లా? వాక్యం ద్వారా నీకు జ్ఞాపకం చేస్తుంటుంది. హల్లోయ. ఎందుకంటే వాక్యం అనేది సజీవమైనది, అది బలమగలదై, అది వాడగలిగిన రెండంచుల ఖడ్గం గలదంట. అది ప్రాణాత్మలోకి మూలుగుల్లోకి కీళ్ళలోకి
విభాగించుకు దూరుచు హృదయం యొక్క తలంపుల ఆలోచనలన్నీ శోధిస్తుంది అంటారా ఆ వాక్యం. అందుకని ఎప్పుడైతే నువ్వు వాక్యం మీద మనసు ఉంచుతావో నువ్వు రాయిలాగున్నా నీ పాపాన్ని గుర్తు చేస్తుంది రాయి. హల్లోయ, రాయి గుర్తు చేస్తుంది. ఒకప్పుడు భగత్ సింగ్ గారు దేవుని సేవ చేస్తున్నప్పుడు దేవుని వాక్యం చెబుతున్నట్ట భగత్ సింగ్ గారు వాక్యం చెబుతుంటే ఒక భార్యాభర్తలు వాళ్ళిద్దరూ ప్రభువుని నమ్ముకున్నారు. భార్యాభర్త ఇద్దరు ప్రభువుని నమ్ముకున్నారు, ప్రభుతో జీవిస్తున్నారు, చక్కగా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు. పాటల్లోనూ ప్రార్థనలోనూ వాక్యంలోనూ పరిచయాలు బాగా ఎదుగుతున్నారు భార్యాభర్తలు ఇద్దరు. ఎదుగుతున్నప్పుడు ఒక రోజుని ఈ భక్త సింగ్ గారంట ఈ పాపం స్త్రీ గురించి, ఈ రాయి గురించి చెబుతున్నాడంట. ఆయన పాపాన్ని ఒప్పు చేసే రాయి. ఒకవేళ మీలో పాపం ఉంటే మీరు ఒప్పుకోండి, దాన్ని కప్పుకోవద్దని ఆ భక్సింగయ్య గారు వాక్యం చెబితే ఆ వాక్యం వినగానే తన భార్య అంట పశ్చాత్తాపడుతుందంట. భార్య ఏం చేస్తే చెప్పండి, పశ్చాత్తాపడుతుందంట. ఎంత పడుతూ బాధపడుతూ ఉందంట. ఎందుకు బాధపడుతున్నామని భర్త అడుగుతున్నాడంట, చెప్పలేకపోతుందంట. ధైర్యం అడుగుతున్నాడంట, చెప్పలేకపోతున్నాడంట. అయితే ఆ రోజు ఆ వాక్యం వినగానే వెంటనే భర్త పాదాల మీద పడి ఒకే ఒక్క మాట అందంట, నాకు దేవుడు నాకు మంచి భర్తను ఇచ్చాడయ్యా. నువ్వు నాకు మంచి భర్తగా నన్ను దేవుడు నిన్ను నాకు ఇచ్చాడు. కానీ నేను నిన్ను మోసం చేశానయ్యా, నేను తప్పు చేశానయ్యా అని ప్రలాపించి ఏడుస్తుందంట. ఎవరు? భార్య ఏడుస్తుందంట, ప్రలాపించి ఏడుస్తుందంట. ఆత్మ గద్దిస్తుందంట. పరిశుద్ధాత్మ తాకిందేమో ఆ కుండ బదలగొట్టినట్టుగా తనలో ఉన్న పాపాన్ని చెప్పుకుంటూ వచ్చేసిందంట. అక్కడ భర్త కాళ్ళ మీద పడి చెప్పేసింది, అయ్యా నేను నీకు మోసం చేశాను, నేను నీకు అన్యాయం చేశాను చెప్పి మోసం చేసాను, అన్యాయం చెప్పి ఏడుస్తుంటే, ఏం మోసం చేసావు, నాకు ఏం అన్యాయం చేసావు, చేసేసేవులే, అయిపోయింది కదా, ప్రభు నమ్ముకున్నాం కదా, పశ్చాత్తాపడ్డావు కదా, చాలు అని అంటుంటే, కాదు చెప్పాలి. ఆత్మ గద్దిస్తుంది. ఈ భర్తను చేసుకో మునుపు ఆ లక్కాయి భర్తతో ఈమె అక్రమ సంబంధం పెట్టుకుందంట బావతో. ఇప్పుడు పెళ్లి కాకముందే తన బావతో ఏం పెట్టుకుంది, అక్రమ సంబంధం పెట్టుకుందంట. ఆ తర్వాత పెళ్ళైంది కదా, పెళ్ళైన తర్వాత ఎప్పుడైతే ఆ మారు మనసు బాప్తిసం పొంది దేవుని వాక్యం వింటూ ఉన్నారో వెంటనే ఆమెలోకి పరిశుద్ధాత్మదేవుడు తాకంగానే ఆమెను ఉన్న పాపనంతా ఒప్పుకుందంట. హల్లోయ. అందుకే యేసుప్రభువు అంటాడు, అతికను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతని చెప్పాడు. ఆ కనికరం అందుకే యేసుప్రభువు అంటాడు, కింద 7వ వచనం అంటాడు, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా అడిగాడు లేదా అక్కడ? వెళ్ళిరి. ఏమంటున్నాడు చూడండి ఆమెని, అమ్మా వారు ఎక్కడున్నారు, ఎవరు నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు, లేదు ప్రభు నేను. అందుకు యేసు, నేను కూడా నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెన్ చెప్పండి. నలమడి చేసావు పాపం, ఇక చెయ్యి మాక. నిన్నెవరు శిక్షణ లేదంటే వాళ్ళందరూ పాపం చేసినాడు కనుక వాళ్ళ పాపాలు బయటపడ్డాయి కనుక వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను నిన్ను శిక్షిస్తానికి నాకు అధికారం ఉంది, రక్షిస్తానికి కూడా నాకు అధికారము ఉంది, కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇక పాపము చెయ్యమాక, ఇక పాపం చెయ్యమాక అని ఎప్పుడైతే యేసయ్య చెప్పాడో వెంటనే ఆమెలో ఉన్న కామ క్రోధ మద మాత్సర్యం అంతా కూడా అంట కాలి బూడిదైపోయిందంట. కాలి బూడిదైపోయి ఇకని యేసయ్యని వెంబడించడం ప్రారంభించింది. యేసయ్యతో జీవిస్తానికి సిద్ధపాటు చేసుకుంది. హల్లెలూయా. అందుకని ఈ రాయి దేని సదృశ్యం అంటే చెప్పండి, పాపాన్ని గుర్తు చేసే రాయి. నీళ్ళు ఏదన్నా ఈ నూతన సంవత్సరం రాబోతుంది, ఇంకా కొద్ది సమయం, గంటలో ఒక గంట పైన, గంట పైన, ఈ 2 గంటల లోపల నూతన సంవత్సరం రాబోతుంది కనుక
ఈ లోపల నీ పాపం ఉంటే ఈ రాత్రి ఈ వాక్యం ద్వారా నీ బయటపడితే నీ మనసులో నొప్పేసుకుని ప్రార్థన చేసుకో. దేవుని స్తోత్రం, హల్లెలూయ. నీ మనసులో నొప్పేసుకుని ప్రార్థన చేసుకో. నువ్వెవరో చెప్పవసరం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయ, హల్లెలూయ. దేవునికి స్తోత్రం. నీ మనసులో నొప్పేసుకో, ఎవరు చెప్పాల్సిన పని లేదు. కానీ నీ పశ్చాత్తాపము, నీ పశ్చాత్తాపమే నీకు క్షమాపణ దేవుడు కలిగిస్తాడు. పశ్చాత్తాపం అంతా ప్రార్థన ఇంకేది లేదు. పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకో. దేవుడు ఈ సంవత్సరంలో నువ్వు చేసిన అపరాధములు తప్పిదములు ఏనుంటే వాటిని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను క్షమించునుగాక. నీ మీదకి నా మీదకి ఎవరి మీదకి కూడా శిక్ష విధింపకుండగా ఆయన మనల్ని రక్షించునుగాక. అందుకే ఈ 4వ రాయి పాపాన్ని గుర్తు చేసే రాయి. ఇక 5వ రాయి జ్ఞాపం చేసుకుందాం. 5వ రాయి కూడా జ్ఞాపం చేసి చూడండి. దేవుని వాక్యములో ఒక మాట చెబుతున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 39వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైంది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మినడలా నువ్వు నమ్మినడలా దేవుని మహిమ చూస్తువని నేను నీతో చెప్పలేదా అని. ఆమేన్ చెప్పండి. ఈ రాత్రి నువ్వు నమ్మితే ఆయన మహిమ చూస్తావు, ఆయన ప్రసన్నత చూస్తావు, ఆయన వెలుగు చూస్తావు, ఆయన తేజస్సు చూస్తావు. నువ్వు నమ్మాలి. మార్తకి నమ్మకం లేదు, అవిశ్వాసంగా ఉంది. మరియమ్మలో నమ్మకం ఉంది, కానీ మార్తలో ఏముందంట? అవిశ్వాసం ఉంది. అందుకే మార్త ఇంటికి చేర్చుకుంది, మరియా హృదయంలో చేర్చుకుంది. ఆ మరియ ఈ మరియ స్వతం చెప్పండి. ఏది? ఆ వ్యభిచారాలను పట్టబడిన మరియే ఈ మరి కూడా. కనుక ప్రభునందు ప్రియమైనలారా, మార్తా నువ్వు నమ్మిక వస్తే దేవుని మహిమ చూస్తావు అన్నాడు. 4 రోజులు కంపు కొడితే ఏమి, 1 రోజులు కంపు కొడితే ఏమి, ఆయన కేకేస్తే బయటికి రావాల్సిందే. కేకేసాడు లేదు అక్కడ. కేకేసంటే లాజరు రా బయటికి అన్నప్పుడు ఆ రాయి తొలగించమన్నాడు. ఆ రాయి తొలగించమని చెప్పాడు. రాయి ఆయన తీయొచ్చుగా, అది తీయవసరలా. లాజరు బయట అంటే రాడా లాజరు? రాళ్ళు బద్దలై రావా? కానీ ఇంత తొలగించమన్నాడు. వీళ్ళ విశ్వాసం ఉందా లేదని, వీళ్ళ నమ్మకం ఉందా లేదని ఆ రాయిని తీయమన్నాడు. మరి చదువు ఆ మాట. యేసు ఆ రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి, ప్రభువా అతడు చనిపోయి 4 దినాలు అయింది గనుక ఇప్పటికి వాసన కొడతాడు. అందుకు యేసు చెప్పలేదని ఆమెతో అనేను. అంతట వారు అది ఎప్పుడైతే ఆ మాట అన్నారో వాళ్ళకి విశ్వాసం వచ్చింది. ఆ రాయిని తీసివేశారు. నిన్ను కుళ్ళు కంపు కొట్టి నిన్ను పాడు చేసే మూతబెట్టిన రాయిని తీసివేయమని చెప్పాడు. ఆ రాయి తీసివేయగానే ఆయన కేక వేశాడు. కేకముడు చచ్చిపోయినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? లాజరు లేచి బయటికి వచ్చాడు. దేవుని స్తోత్రం. అంటే ఆ రాయి తీయటంలో ఆయన శక్తి ఉందన్నమాట. అక్కడ ఆయన వాక్కులేమని చెప్పండి, శక్తి ఉంది. చనిపోయి కంపు కొడుతున్న ఆ వ్యక్తిలోకి ఏమైందంటే దేవుని శక్తి వెళ్ళింది. ఆ మూతేసిన రాయి తొలిగిపోవటం వల్ల దేవుని శక్తి వెళ్ళింది. దేవుని శక్తి వెళ్ళి అతను తాకమట్టి అతను లేచి బయటికి వచ్చాడు. నిన్ను కూడా మూతేసిద్ది రాయ. నిన్ను చంపాలని, నువ్వు కంపు కొట్టాలని, నువ్వు బయట రాకూడదని, నువ్వు బ్రతకూడదని రాయి మూతేపించింది. అపవాది మూతేపించింది. కానీ యేసయ్య అన్నాడు,
ఆ రాయి వీళ్ళ విశ్వాసాన్ని పరీక్షించాడు. వారు విశ్వాసం ఉంచారు కనుక ఇప్పుడు చనిపోయిన వ్యక్తి బ్రతికాడు. ఈ రాయి దేని సాదృశ్యం అని చెప్పండి. ఈ రాయి దేని సాదృశ్యం? ఈ రాయి దేని సాదృశ్యం అంటే చెప్పండి. అంటే విశ్వాసంతో ఉండటానికి రాయిని దేవుడు ఏర్పరిచాడు. నీళ్ళు విశ్వాసం ఉంటే నువ్వు ఏ రాయని తీయగలుగుతావు. హల్లోయ, నువ్వు ఎక్కడున్నా సువాసన కొడతావు, కానీ కంపు కొట్టే దానిగా ఉండవు. విశ్వాసంతో ఉండాలి. అందుకంటాడు ఎబ్రీ పత్రికలు అంటాడు, పౌలు గారు అంటాడు, విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు చూచుచూ ఈ పందిపు రంగములో ఓపికతో పరిగెత్తమన్నాడు. ఎట్లా పరిగెత్తాలంటే మనము ఓపికతో పరిగెత్తాలి. అందుకే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఆయన నమ్మాలి. అందుకన్నాడు, నువ్వు నమ్మితే ఆయన మహిమ చూస్తావు. ఈ రాత్రి ఆయన నమ్ముతావా? నువ్వు నమ్మితే నూతన సంవత్సరంలో దేవుడు నీ పట్ల ఎన్ని మహిమలు చూపిస్తాడో. నువ్వు నమ్మాయన్ని. అసాధ్యమైనట్టు సాధ్యం చేసే దేవుడు ఆయన. నా బ్రతికింతని నువ్వు చింతపడమాక. నా జీవితం ఇంతే, ఇక నా పని అయిపోయింది, నాకు ఇక లేదనుకోమాక. లేని దాన్ని ఉన్నట్టుగా చేయగల దేవుడు ఆయన. ఉన్నది లేనట్టుగా చేసే దేవుడు ఆయనే. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మృతతుల్యమైపోయిన అబ్రహాముని, మృతతుల్యమైన శారమ్మను దేవుడు ఏం చేసి చెప్పండి? సంతానాభివృద్ధి కలిగించాడు. వారికి శక్తినిచ్చాడు. దేవుడు శక్తినిచ్చాడు. అలాగే దేవుని నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమ చూపించాడు వాళ్ళకి. ఆ రాయి తొలగించాడు. ఆ రాయి తొలగటంలోనే మహిమ చూశారు. హల్లెలూయా. ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా. ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు యేసు, నీవే నా ప్రాణ ప్రియుడవు యేసయ్యా, నీవే నా ప్రాణ ప్రియుడవు. ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా. హల్లెలూయా. నువ్వు నమ్మితే, ఆయన కొరకు నువ్వు నమ్మితే, ఈ లోకంలో నువ్వు ఎవరు వదిలిపెట్టిన ఆయన వదిలిపెట్టే దేవుడు కాడు. నీ పట్ల అద్భుతాలు చేస్తాడు. నీ పట్ల మహిమ కార్యాలు దేవుడు జరిగించునుగాక. నమ్ము, విశ్వాసముంచు, విశ్వసించు. ఆ రాయిని తొలగించిన దేవుడు, చనిపోయిన వ్యక్తిని బతికించిన దేవుడు నీ సమస్యల నుండి విడిపిస్తాడు. నా పని అయిపోయింది, నాకు ఇక నా స్థితి అయిపోయింది అని అనుకుంటున్నావేమో, ఆయన ఈ రాత్రి నీకు జీవాన్ని పోయిపోతున్నాడు. నీ సమస్యలు తీర్చబోతున్నాడు. నీ కష్టాలన్నీ తొలగించి నీ కన్నిటి నాట్యంగా దేవుడు మార్చబోతున్నాడు. ఆయన వైపు నువ్వు తిరుగు. ఆయన మాట నమ్ము. నమ్మితే చాలు, మహిమ చూస్తాం. ఆయన మహిమ నమ్మింది మరియమ్మ, మహిమ చూసింది. హల్లెలూయా. రాయి తీశారు ప్రజలు. లాజరు చనిపోయి కంపు కొడుతున్న 4 రోజులు కంపు కొడుతున్న వ్యక్తి బయటికి వచ్చాడు. హల్లెలూయా. ఆ కుటుంబం ఎట్టుందంట? పరిమళ సువాసన కలిగి ఉందంట ఆ కుటుంబం. ఎందుకంటే ఆ కుటుంబం యేసు నమ్మిందంట. అందుకే భక్తుడు రాశాడు ఆ పాట, లాజరు మరియా మార్తా ఇదిగో మీకొక శుభవార్త. లాజరు మరియా మార్తా ఇదిగో మీకొక శుభవార్త. యేసుని నమ్మిన కుటుంబము, యేసుని నమ్మిన కుటుంబము పరిమళ పుష్ప కదంబము,
పరిమళ పుష్ప కదంబము. లాజరు మరియా మార్తా ఇదిగో మీకొక శుభవార్త. ఎన్ని పనులున్నా అన్నియు చేయగలమా, ఎన్ని పనులున్నా అన్నియు చేయగలమా, అన్నిటిలో విలువైనది, అన్నిటిలో విలువైనది ఎన్నుకొనుటయే సఫలము, ఎన్నుకొనుటయే సఫలము. లాజరు మరియా మార్తా ఇదిగో మీకొక శుభవార్త. లాజరు మరియా మార్తా ఇదిగో మీకొక శుభవార్త. దావీదు మహారాజు సింహాసనాసీనుడు, దావీదు మహారాజు సింహాసనాసీనుడు. యెహోవా మందిరమున, యెహోవా మందిరమున జీవించుటకు ఆశించెను, జీవించుటకు ఆశించెను. లాజరు మరియా మార్తా ఇదిగో మీకొక శుభవార్త. యేసుని నమ్మిన కుటుంబము, యేసుని నమ్మిన కుటుంబము పరిమళ పుష్ప కదంబము, పరిమళ పుష్ప కదంబము. హల్లెలూయా. వెనక మన ఖాళీ వందలను ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లాజరు మరియా మార్తా కుటుంబం ఏమైపోయింది? ఇప్పుడు ఆయన నమ్మమట్టి ఏమైపోయింది చెప్పండి? దేవుని మహిమ చూశారు కనుక ఆ కుటుంబం ఎట్టుందంట? పరిమళ పుష్ప కదంబం. అంటే పరిమళ వాసనతో మంచి పుష్పాలు ఏ విధంగా వాసన వేస్తాయో అలా కుటుంబం వాసన వేసిందంట, మంచి వాసన. ఈ రాత్రి నీ కుటుంబం కూడా పరిమళ పుష్ప కదములాగా మంచి సువాసన ఎదుట్టుగా దేవుడు నీ కుటుంబాన్ని చేయనుగాక. హల్లెలూయా. ఎప్పుడు చేస్తాడు ఆ కుటుంబాన్ని? నువ్వు నమ్మాలి. అది నమ్మితే దేవుని మహిమ చూస్తావు. అది అందుకే నమ్మమంటున్నాడు. మార్తా నమ్ము, మహిమ చూస్తావు. నమ్మారు, అందుకే ఆ కుటుంబం అంతా ఎట్టుందప్పుడు చెప్పండి? పరిమళ పుష్ప. ఆ పుష్పం, పరిమళ పుష్పం ఎంత సువాసన ఉంటుందో ఆ కుటుంబం కూడా అంత సువాసనగా ఉంటుంది. ఇంతకాలం అంటే నీ కుటుంబంలో ఏ తాగుడు వాసన ఉందో, ఏ బిడి వాసన ఉందో, ఏ బూతుల వాసన ఉందో, ఏ తిట్లు వాసన ఉందో ఏ సునాములో కాలిపోవునుగాక. మంచి వాసన దేవుడు మీకు ఇచ్చునుగాక, మంచి సువాసన దేవుడు ఇచ్చునుగాక, అట్టి కుటుంబాలుగా దేవుడు చేయునుగాక. అందుకే ఈ రాయి ఏ రాయి చెప్పండి? చెప్పండి. విశ్వాసముతో ఉన్న రాయి. నాలుగో రాయి పాపాన్ని గుర్తు చేసిన రాయి. ఐదవ రాయి విశ్వాసముతో ఉన్న రాయి. ఆరవ రాయి మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. లోకాసు సువార్త 22 అధ్యాయము 41-42 చదువమ్మ. ఆరవ రాయి. వారి యొద్ద నుండి ఎంత దూరం అంట? ఎవరు ఎవరు వారి యొద్ద నుండి రాత్రి దూరం వెళ్ళింది ఎవరు? యేసుప్రభు వారే. చదవండి. వారి యొద్ద నుండి అమ్మా, వారి యొద్ద నుండి ఒక రాయి ఇసిరితే ఎంత దూరం వెళ్ళి అంత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి
తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాకని ప్రార్థించెను. అప్పుడు కనపడి ఆయన్ని బలపరిచెను. స్తోత్రం చెప్పండి. పరలోకం నుండి ఒక దూత బలపరిచింది. ఈ రాయి గెస్తిమనే తోటలోకి వెళ్ళాడు ఈయన. గెస్తిమనే అనే మాటకు అర్థం ఏంటంటే గానుగని అర్థం. పూర్వకాలం గానుగులు ఏమేసేవాళ్ళు ఏమండి అయ్యా? పూర్వకాలం గానుగుల్లో నూనె రావటం కొరకు, శనగ నూనె కోసం, ఏమండి, నూగుల నూనె కోసం, ఆముదం కోసం, కొబ్బరి నూనె కోసం నూనెలు వేసే. నూనెల కోసం ఆ రోజుల్లో ఎద్దుకు 2 కాళ్ళకి గంత కట్టి తిరుగుతూ ఉండేది గానుగ. తిరుగుతూ ఉంటే ఆ గానులో వేసినప్పుడు అది మెత్తగా నలిగిపోయి దాని నుంచి ఏమొచ్చిందంట? నూనె వచ్చేది. అలాగే యేసయ్య కూడా గానుగులాగా నలిగిపోయాడు. గానుగులో నలిగిపోయాడు. అంత ప్రార్థన చేశాడు. అందుకే రాతివేద దూరం వెళ్ళిన భావం అర్థం ఏంటంటే, ఈ రాయి దేని సదృశ్యం? ప్రార్థనకు సాదృశ్యము. రాయి దేని సాదృశ్యం? ప్రార్థనకు సాదృశ్యం. నీ మోకాళ్ళ నొప్పులు ఉండేని ప్రార్థన చేయవు. మోకాళ్ళ నొప్పులు ఉంటే ప్రార్థన చేయవు. నడు నొప్పి ఉంటే ప్రార్థన చేయవు. ఏమ్మా, చేతులు నొప్పుకుంటే పైకి ఎత్తవు. నడు నొప్పుకున్నా మోకాళ్ళ నొప్పులు కొన్నా నువ్వు ప్రార్థన చేయలేవు. ఏ ప్రార్థన చేస్తావంటే మంచం మీద కూర్చుని పండుకును చేస్తూ ఉంటాం. మరి యేసయ్య ఆ గెస్తిమనే గానుగులు ఏమైనా చెప్పండి? నలిగిపోయాడు. అంటే ఆయన చెమట అంట రక్త బిందుగా మారిందంట. అంటే అంతగా ప్రార్థన యేసయ్య ఎవరి కోసం చేశాడు? మన కోసమే చేసింది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? అమ్మగారు నా కొరకు చేయొద్దు, నా కొరకు ఏడవద్దు, మీ కొరకే ఏడవండి, మీ పిల్లల కొరకు మీరే చేసుకోండి ప్రార్థన అన్నాడు. ఎవరైనా చెమట పడితే ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు? చూపించండి నాకు ఒకసారి. చెయ్య, నేను చెమట పడిదాకా ప్రార్థన చేస్తాను అన్నాడు. చేయొద్దండి. ఎండాకాలంలో చెమట పట్టింది కదా, వానాకాలంలో కూడా చెమట పట్టింది. ఇప్పుడు నాకు చెమట పట్టింది. చెమట పడేటట్టు ప్రార్థన చేస్తున్నాం మనము. చెమట పడాలంటే పట్టకుండా ప్యాన్ వేసుకోవాలి. ఏమండి, కాళ్ళ కింద గట్టిగుందని దిండేసుకోవాలి కదమ్మా. తలకాయకి ఏమైనా నొప్పి తెలియదని తల మీద ఒక తల కింద ఒక దిండేసుకోవాలి. ఈ రకరకాలుగా చేస్తున్నారు ప్రార్థనలు. మరి ఆయన అలా చేయలేదే. గెస్తిమనే తోటలోకి వెళ్ళాడు, మోకాళ్ళు ఉన్నాడు. రాతి ఎంత దూరం అంటే శిష్యులను అక్కడ ప్రార్థన చేయమని చెప్పాడు. అయ్యా మీరు ఇక్కడ చేయమని చెప్పి ఒక రాయి విసిరాడు. ఆ రాయి విసిరైతే ఎందరి మీద అంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తానంట. నలిగిపోతున్నాడు. చెమట రక్తబిందుగా మారిపోయింది. అంతగా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చూసిన దేవుడు తన దూతను పంపాడంట. స్తోత్రం చెప్పండి. ఆ దూత వచ్చి ఇప్పుడు ఏసింది చెప్పాలి. ఆ దూత వచ్చి ఏసింది? బలపరిచెను. నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే నీ నొప్పులు, నీ బలహీనత ఆ దూత తొలగించును గాక. నువ్వు బలపరిచేదాకా ఆడ చేస్తావు ప్రార్థన? నువ్వు బలపడేదాకా ఆడ చేస్తున్నావు ప్రార్థన? నువ్వు బలపడేదాకా ప్రార్థన చేయి. నలిగిపోతా ఉండు, నొప్పులతో నలిగిపోతా ఉండు. అప్పుడు నీకు ఏది జ్ఞాపకం రాదు. ఇక లోకం మీద ఉన్నాయి జ్ఞాపకం రావు. ఈ నొప్పులే జ్ఞాపకం వస్తాయి. ఈ నొప్పులతో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు దూతను పంపుతాడు. ఆ దూత వచ్చి నిన్ను బలపరుస్తుంది. హల్లెలూయా. ఇక అప్పుడు నువ్వేం చేస్తావంటే ఉచ్చరింపచక్కనంత ప్రార్థన మూలుగులతో నువ్వు ప్రార్థన చేయుదువుగాక. ప్రార్థన చేసే రాయిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసే రాయిగా ఉండాలి. ఏమ్మా హల్లెలూయా. ప్రార్థన చేసే రాయిగా ఉండాలి. ప్రార్థన చెయ్యి. నువ్వెంత ప్రార్థన చేస్తావో దేవుడు అంత నీకు మేలు చేస్తాడు. అంత మేలు చేస్తాడు దేవుడు నీకు. ప్రార్థన చేసే రాయిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన నలిగిపోయాడు. గెస్తిమనే తోటనే గానుగులో నలిగిపోయినట్టుగా నీవు కూడా కాస్త శ్రమణ పడేటట్టుగా, మోకాళ్ళు కాయలు వేసేటట్టుగా, ఏమ్మా మోకాళ్ళు కాయలు వేసేటట్టుగా నలిగిపోవాలి. నీ మోకాళ్ళు కాయలు కాయాలి. నువ్వు ప్రార్థన చెయ్యి. నీ ప్రార్థన దేవుడు ఆలకించి
నీకు సహాయం చేయునుగాక, నిన్ను బలపరచునుగాక. ప్రార్థన చేస్తే ఇప్పుడు సాతాను ఏమై చెప్పండి, అది గజ 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 వణిపోయిద్దంట. ప్రార్థన చేస్తే నువ్వు నలిపోతాడు. ప్రార్థన చేస్తే దేవుని సింహాసనం కూడా కదిలిపోయిద్దంట. కదిలిపోయిందంట ఆనాడు. ఆ దూతలు ప్రార్థన చేస్తా పాటలు పాడుతుంటే ఏమని చెప్పండి, ధూమమయముతో ఆ దేవాలయం అంతా ఏమైందంట, గడప పునాదులతో కూడా కదిలిపోయి ఊగుతూ ఉందంట. ఆ ఊతున్నప్పుడు ఆయన సింహాసనం కూడా ఊగుతూనే ఉందంట. అంతగా వాళ్ళు ఆరాధన చేశారు. మనం ఏం చేస్తున్నాం? ఆరాధన చేయమంటే చేయలేం, ప్రార్థన చేయమంటే చేయలేం. నువ్వు ప్రార్థన చెయ్యి, నీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇచ్చునుగాక. ఇన్నాళ్ళ మటు చేసిన ప్రార్థన చచ్చు ప్రార్థన. నూతన సంవత్సరాలకు వస్తున్న కనుక నూతన బలం పొందుకుని, నూతన శక్తి పొందుకుని ప్రార్థన చేయి. నాయనా, ఆ రాయిలంటే ప్రార్థన నాకు నేర్పయ్యా. ప్రార్థనకు సాదృశ్యం ఆ రాయి. దేవుడు మన రాళ్ళుగా చేశాడు కనుక ప్రార్థన చేయాలి. పేతురు ప్రార్థన చేస్తున్న పట్టుకున్నారు. రాను వారు వచ్చి రోమా ప్రభుత్వం నుంచి పట్టుకున్నారు. సంపడాన్ని తీసుకెళ్లారు. అయ్యా సిలివేస్తున్నాను, నేను కూడా యేసుప్రభులాగా సిలివేస్తుంటే అంటాడు. పేతురు అంటాడు, అయ్యా నన్ను నిలువుగా సిలివేయొద్దు, నన్ను తల్ల కిందలు సిలివేయమన్నాడు. అంటే తలకాయ కిందకి కాళ్ళు పైకి పెట్టేయమని. ఎందుకంటే నిలువుగా సిలివేయబట్ట నేను యోగ్యుడను కాను, అది నా ప్రభువుకే తగును. నాకు మాత్రం నిలువుగా సిలివేయొద్దు అయ్యా, నన్ను తల్ల కిందలుగా సిలివేయమని చెప్పాడు. అంతగా దేవుని దగ్గర ప్రార్థన చేశాడు భక్తుడైన పౌలు. ఎంతోమంది ప్రార్థనాపరులు ఉన్నారండి భూలోకంలో. ఎంతోమంది దైవజనులు, ఎంతమంది విశ్వాసులు, ఎంతమంది భక్తులు, ఎంతమంది చరిత్రలు చదువుతూ ఉంటాం. ప్రార్థన అనేది చాలా గొప్ప ఆయుధం. నువ్వు ప్రార్థన చేసే రాయిగా ఉందువుగాక. ఉంటావా? మట్టిగడ్డగా ఉంటావా? మట్టిగడ్డగా ఉండమాక, ప్రార్థన చేసే రాయిగా ఉండు. 4వ రాయి ఏ రాయి చెప్పండి? పాపాన్ని గుర్తు చేసిన రాయి. 5వ రాయి విశ్వాసంతో నమ్మకంగా ఉన్న రాయి. 6వ రాయి ప్రార్థన కలిగిన రాయి. నువ్వు ప్రార్థన కలిగి ఉండాలి. ఇక 7వ రాయి మీకు జ్ఞాపం చేస్తాను. చూడండి టైం ఎంత అయిందో, 11 వస్తుంది కనుక 7వ రాయి మీకు జ్ఞాపం చేస్తున్నాను. చూడండి ఒక మాట, మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదట వచ్చిన చదువమ్మ. మత్తయి సువార్త. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడటానికి వచ్చారు. ఇదిగో ప్రభుదూత పరలోకం దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండాను. అప్పుడు మహాభూకంపం కలిగిందంట. ఆ దూత హిమంత తెల్లగా ఉంది. అతను భయపడటం వల్ల కావలి వారు వణికి సచ్చిన వారేళ్ళు ఉన్నారు. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడద్దు, మీరు ఎదురుస్తున్నారా, ఆయన ఇక్కడ లేడు, రండి, తెలియజేయుడి. ఇదిగో మీకన్నా ముందుగా వెళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూస్తారు. ఇదిగో ఎవరు చెబుతున్నారు ఈ మాటలు? దేవదూత చెబుతుంది. ఎవరికి? మగ్దలేని మరీ చెబుతుంది. అక్కడ అప్పుడు ఆ సమాధి ఏం కనపడుతుందంట? ఖాళీ సమాధి కనపడుతుంది. ఆ సమాధికి దగ్గరికి ఎవరు లేరు. తర్వాత పేతురు గారు పరిగెత్తాడు. వెళ్తే ఏముంది అక్కడ సమాధిలో? యేసయ్య ఉన్నాడా? ఏముంది ఆ సమాధిలో? ఏముంది? ఆ వస్త్రాలు తప్ప ఇంకక్కడ ఏమీ లేదు. ఖాళీ సమాధి. ఆ సమాధి ఖాళీగా ఉంది. ఆ సమాధి మట్టి సమాధి చెప్పండి? కాదు, హరిమత్తు యేసేపు తొలిపించుకున్న రాతి సమాధి. ఎవరైనా తొలిపిస్తున్నారు ఆ సమాధి? హరిమత్తు యేసేపు తొలిపించుకున్నాడు. ఎందుకు? పూర్వకాలంలో బతికుండగానే సమాధులు తొలగించినట్టు పెట్టుకునేవాళ్ళు.
ఎందుకంటే అవి రాతి కొండలు కదా, ఆ కొండల్లో ముందే తొలగించుకుని అట్టి పెట్టుకునే వాళ్ళు అనమాట. ఎప్పుడు చచ్చిపోతే అప్పుడు దాంట్లో తొందరగా పెడతానికి. హల్లోయ. అందుకని ఆ సమాధి తొలిపిస్తున్నాడు అరిమత్తయి యోసేపు అని ఆయన. ఆ సమాధులు ఇప్పుడు ఎవరిని పెట్టారంటే యేసు ప్రభువుని తీసుకెళ్ళి పెట్టారు. ఇప్పుడు ఆ సమాధి ఎట్టుందంటే రాజు సమాధి ఖాళీ సమాధి అయిపోయింది. స్తోత్రం చెప్పండి. ఖాళీ సమాధానం కారణం ఏంటంటే ఆయన పునరుద్ధానం, ఆయన తిరిగి లేచెను. ఆదివారం తెల్లవారుజామున వెళ్ళారు, అక్కడ ఆయన లేనే లేడు. అక్కడ ఏం కనపడుతుంది? ఖాళీ సమాధి కనపడుతుంది. రాతి సమాధి. ఆ ఖాళీ సమాధి కనపడంటే యేసు ప్రభు వారు చనిపోయాడు, మూడో నాడు తిరిగి లేచాడు. ఇక ఆ సమాధిలో ఎవరున్నారు? ఏమీ లేదు, కానీ ఖాళీగా ఉంది ఆ సమాధి. నీవు కూడా దేవునందు విశ్వాసం ఉంచి, దేవునందు నమ్మిక ఉంచి, దేవునికి భయభక్తులు కలిగి, దేవుని మీద ఆశ కలిగి ఉంటే దేవుడు నువ్వు కూడా నేను కూడా చనిపోయినప్పుడు మన సమాధులు కూడా ఖాళీ చేసి మనందరిని ఆయన వద్దకు చేర్చుకుంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మనందరం ఎక్కడ చేరుతాము? ఎక్కడ చేరుతాం? మనందరం ఎక్కడ చేరుతాం? చదవండి ఆ మాట. దశలో రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. దశలో రాసిన మొదటి పత్రిక. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరతో, పరలోక నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లెగుస్తారు. ఆ మీదట సజీవులై నిలిచుండు మనము వారితో కూడా ఏకముగా మేఘల మీద వెళ్ళిపోతామంట. ఎక్కడికి వెళ్ళిపోతాము? మధ్యాకాశానికి వెళ్ళిపోతాం. మధ్యాకాశానికి ఎవరు వస్తానంటే యేసుప్రభువు వస్తున్నాడు. పరమాకాశం విడిచి మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు ప్రధాన దూత బోర ఊతుంది. ఆ ప్రధాన దూత బోర ఊదినప్పుడు సమాధుల్లో ఉన్నవారు, మృతులైన వారు పైకి లెగుస్తారు. సమాధులు ఖాళీ అయిపోతాయి. ఇంకా మీకు అర్థం కావాలంటే చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ చదువమ్మ. భూమి వణికెను, బండలు బద్దలాయెను. ఏం తెరబడి అంట? సమాధులు తెరవబడి నిద్రించి అనేకులు పరిశుద్ధుల శరీరాలు లేచినవి. వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలోకి వాళ్ళు కూడా ప్రవేశించారు. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు నేను ఆయన నమ్ముకుని మారు మనసు బాప్తిసం పొంది దేవుని కొరకు జీవిస్తే మనము చనిపోయినా మన సమాధులు ఖాళీ అయిపోతాయి. ఎందుకంటే మన దేవుడు మనలా పిలుచుకుంటాడు. ఆడికి ఆయన పునరుద్ధానం లేచినట్టుగా ఆ పునరుద్ధాన బలము, పునరుద్ధాన శక్తి మనకు కూడా ఇచ్చి మనను కూడా ఆయన పిలుచుకుంటాడు. రండి అని పిలుస్తాడు. ఆ శబ్దం వినగానే ఆ సమాధులు అందరూ ఏమయ్యారంట? బయటకు వచ్చారు. వచ్చారు లేదా? ఎవరు వచ్చారు? పరిశుద్ధులు వచ్చారు. అంటే ప్రభు నమ్ముకున్న వాళ్ళు, పరిశుద్ధులు ఉన్నవారు వచ్చారు. అలాగే మనము కూడా ఈ రాయి ఏం చూపిస్తుందంటే మరణ పునరుద్ధానం మనం చూపిస్తుంది. అంటే మరణ పునరుద్ధానం అంటే చెప్పండి, మరణించిన మనం తిరిగి లెగుస్తాము. ఖాళీ సమాధి ఉంటుంది. మరణ పునరుద్ధానం ఈ రాయి లెగుస్తుంది అంతే. రాయిలాగా దేవుడు చేశాడు చెప్పే కదా. మనం ఏ రాళ్ళమి? సజీవమైన రాళ్ళము. ఈ రాయి ఆఖరికి 7వ రాయి ఏ రాయి అంటే ఈ మరణాన్ని జయించిన రాయి. మరణాన్ని జయించిన రాయి. అందుకే పౌలు అంటాడు, మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణమా నీ విజయం ఎక్కడా? మరణం ముళ్ళు ఆయన సిలువలో విరిసేశాడు. ఎక్కడ విరిసేశాడు? ఆయన ఎప్పుడు సిలువెక్కాడో అప్పుడే మరణ ముళ్ళు ఇరిగిపోయింది. దాని ముళ్ళు లేదు, ఉత్త ఏమని చెప్పండి, మొండి ముందనమాట. అది గుచ్చుకాదే, కానీ అది గుచ్చుకది. అంత మునుపు యేసుప్రభు రాకపోయినా అందరూ గుచ్చేసింది, అందరూ చచ్చిపోయారు. ఇప్పుడు యేసుప్రభు వచ్చాడు, ఆ మరణ ముళ్ళు ఆయన విరిచేశాడు కనుక ఇప్పుడు మరణము లేదు. మరణము గెలిచిన రాయిలాగా నువ్వు జీవించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. 7వ రాయి ఏ రాయి చెప్పండి? మరణం గెలిచిన రాయిగా ఉండాలి మనం. ఈ సంవత్సరం దేవుడు మనం గెలిపించాడు.
నూతన సంవత్సరం రాబోతుంది. నూతన సంవత్సరం కూడా గెలవాలి, కానీ మనము ఓడిపోకూడదు, గెలవాలి. అందుకే భక్తుడు మరణమా మరణమాని ముల్లెక్కడా, మరణమాని విజయమేకడం, మరణమాని ముల్లెక్కడా, మరణతుల్యపు మానవులకై మరణముంది తిరిగి లేచిన మరణ విజయుడు క్రీస్తు ముందు, మరణ విజయుడు క్రీస్తు ముందు, మరణమాని ముల్లెక్కడా, మరణమాని విజయమేకడం, మరణమాని ముల్లెక్కడా. చప్పట్లు కొడదాం. విధియోపకమగు అధికారమును విరోధమైన రుడపత్రమును, విధిరూపకమగు అధికారమును విరోధమైన రుడపత్రమును, కల్వరిగిరిపై కరకు మేకులతో దాస్యపు సేవాత దహించి వేసి, అపరాధములెల్లా అణసివేసి, అపరాధములెల్లా అణసివేసిన జీవమిచ్చిన జీవాధిపతి ముందు, జీవాధిపతి ముందు, మరణమాని ముల్లెక్కడా, మరణమాని విజయమేకడా, మరణమాని ముల్లెక్కడా. శుద్ధాత్మయును ఆదరణనిచ్చి సమాధానమును అనుగ్రహించి, ఆమేన్. శుద్ధాత్మయును ఆదరణనిచ్చి సమాధానమును అనుగ్రహించి, నేనుండు స్థలములో మీరుండులాగున మరలా వచ్చి కొనిపోవుదు నాని, మధ్యాకాశపు మార్గమందున, మధ్యాకాశపు మార్గమందున, బూరతో రానున్న దీశాలి ముందు, దీశాలి ముందు, మరణమాని ముల్లెక్కడా, మరణమాని విజయమేకడం, మరణమాని ముల్లెక్కడా, మరణతుల్యపు మానవులకై మరణముంది తిరిగి లేచిన మరణ విజయుడు క్రీస్తు ముందు, మరణ విజయుడు క్రీస్తు ముందు, మరణమాని ముల్లెక్కడా. మరణం ముళ్ళు యేసయ్య విరిచేశాడు, మరణం రద్దుపరిచాడు, ఖాళీ సమాధిగా చేశాడు, రాయి దొర్లించేశాడు. అలాగే దేవుని నువ్వు విశ్వాసం నుంచి రక్షించబడిన వ్యక్తి అయితే దేవుని రెండవ రాకడలో నీవు కూడా ఖాళీ సమాధి ఉంటుంది. నువ్వు ఆ సమాధి నుంచి ఆ ఇండు స్థలంలోకి తీసుకెళ్తానికి ఆయన వస్తాడు. అందుకే మరణ పునరుద్ధాలను జయించిన రాయి నువ్వు జయించాలి, మరణాన్ని జయించాలి. ఆయన జయించాడు, మరణాన్ని జయించాడు కనుక మనకు కూడా జయ జీవితం ఇచ్చాడు. మనం కూడా దేవుని కలిగి యథార్థంగా జీవిస్తే మనం కూడా రెండవ రాకడలో ఏం చెప్పండి, ఏం చెప్పండి, ఏం చేస్తాం? రెండు రాకడలో ఎత్తబడిపోతాం, ఖాళీ సమాధి ఉంటుంది. మరణము జయించిన సమాధిలాగా నీవు నేను ఉందువు గాక. ఉందామా? మరి మరణం జయిద్దామా ఓడిపోదామా?
చాలామంది మరణానికి ఓడిపోతున్నారు. ఓడిపోతలా? ఓడిపోవద్దు, జయిద్దాం. అందుకే 7 రాళ్ళు. ఎన్ని రాళ్ళు ఇవి? మనం 3 రోజులు చెప్పిన రాళ్ళు చెప్పాలి. 3 రోజులు చెప్పిన రాళ్ళు ఆ రాళ్ళే రాళ్ళు. రెండవది మూడవది హింసించే రాయి. 3 రాళ్ళు చెప్పుకున్నాం 3 పూటలు. హల్లోయ. మరి ఈరోజు పగలు రాత్రి ఏ రాళ్ళు ఇవి? ఎవరు రాళ్ళు? సజీవమైన రాళ్ళు ఎవరు? మనమే. రేపు నూతన సంవత్సరం కనుక రేపు దేవుని రాయి గురించి చెప్పుకుందాం. రేపు ఏ రాయి గురించి చెప్పుకుందాం? దేవుని రాళ్ళ గురించి చెప్పుకుందాం. యేసయ్య రాళ్ళ గురించి చెప్పుకుందాం. రేపు ఇవాళ చెప్పుకున్న రాళ్ళన్నీ మనయ్యే. అవునా కాదా? ఎరా తల్లి? ఈ రాళ్ళన్నీ మనయ్యి. రేపు యేసయ్య రాళ్ళు చెప్పుకుందాం ఆయన చిత్తమైతే. హల్లెలూయ. మరి అది వింటారో వినరు రేపు. ఎందుకంటే స్వీట్లు, ఆటలు, పలహారాలు ఇక అయ్యి ఉంటాయి కదా. వింటారు వినరు. మన క్రిస్మస్ కూడా వినలా వాక్యం. చాలామంది గలిబిలిగా ఉంది. అలా కాకుండా మీరు రేపు చక్కగా దేవుని రాయి గురించి కూడా విందాం. హల్లెలూయ. దేవుని రాళ్ళు కూడా నేర్చుకుందాం. ఆ దేవుని రాయి మనం ఏం చేసిందో చూద్దాం. హల్లెలూయ. కనుక ఈరోజు మనం 7 రాళ్ళు చెప్పుకున్నాం. మొట్టమొదటి రాయి సజీవమైన రాయి. రెండవ రాయి అవసరాలు తీర్చే రాయి. మూడవ రాయి చెప్పాలి దాహము సువార్త చెప్పిన రాయి. అది ఆత్మదాహం అంటే. 4వ రాయి గుర్తు చేసే రాయి. 5వది విశ్వాసం ఉన్న రాయి. 6వది ప్రార్థన రాయి. 7వది మరణమును జయించిన రాయి. నీవు నేను జయిస్తానికి యేసుప్రభువు మనల్ని ఏర్పరచుకున్నాడు. స్తోత్రం చెప్పండి. మనం జయిస్తానికి కదా ఈ బాధలన్నీ, ఈ కష్టాలను పడేది ఎందుకు? యేసయ్య దగ్గరికి వచ్చేది ఈ బాధలు కష్టాలు పడేది ఎందుకు? రేపు రెండో మరణం మనం తప్పించుకొని నిత్యరాజ్యాలు ఉంటాం కొరకే కదా. ఈనాడు కోటీశ్వరులు కూడా మారు మనసు బాప్తిసం పొంది దేవుని సువార్త నమ్మి గజగజ ఉనుతూ దేవుని సన్నిధిలో కూర్చొని దేనికంటే ఈ ప్రాణము ఇది తాత్కాలమైంది, ఈ దేహము తాత్కాలికమైంది. ఈ దేహం మట్టి దేహం, ఈ ప్రాణము మట్టిది, ఆత్మ దేవుంది. దేవుడు మనల్ని పిలుచుకుంటాడు, వెళ్ళిపోతాం. ఎప్పుడు వెళ్తాం మనం తెలీదు. మనకన్నా మన పితలు ఎంతోమంది వెళ్ళిపోయారు. మనం కూడా ఎప్పుడు వెళ్తామో తెలియదు. కనుక వెళ్ళే ముందే మన జీవితం సజీవ రాళ్ళుగా మనం ఉన్నట్టయితే ఈ సజీవ రాళ్లే రేపు మరణాన్ని జయించి పాతాళను జయించి పరలోకానికి ఎక్కిపోవడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. అట్టి కృపా దీవెన మనందరి దేవుడు దయచేయునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి. చెప్పబడిన వర్తమానం బట్టి తల్ల వంచి అందరూ ప్రార్థనలు ఏకీవించాలని ప్రభు పేట మనం చేస్తున్నాను.